అందరికీ నమస్కారం అండి. సాగర తీర సమీపాన గోదావరి మత గర్భంలో వెలసిన కోటి అందాల కోనసీమ మన కోనసీమ. దేశంలోన సీమలు ఎన్నున్నా కానీ కోనసీమే మిన్నైనది. మరి అటువంటి కోనసీమలో మరియు పండితులు ఉన్న నేదునూరు గ్రామంలో మరి రావి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రావి బాలకృష్ణ గారు మరి రావి ఫౌండేషన్ స్థాపించి ఈ గ్రామంలో పేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించి మరి చేశారంటే ఆయనకి జనని జన్మభూమిచ్చ అన్నట్టు తన కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోకుండా ఆయన ఎప్పుడూ కూడా పుట్టిన గ్రామంలో తన సేవలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ఫౌండేషన్ చేయడం చాలా ఆనందకరమైన విషయము. అదేవిధంగా మరి కోనసీమలో నుంచి ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో కానీ వేరు దేశాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈ రావి బాలగారిని ఆదర్శంగా తీసుకుని వారి గ్రామాలను దత్తత తీసుకుని ఈ రావి ఫౌండేషన్ ఏ విధంగా అయితే సేవలు చేస్తుందో అదేవిధంగా వారు కూడా సేవలు చేయాలని మరి కోనసీమలో ఇలాంటి ఫౌండేషన్ స్థాపించిన రావి బాలగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారు తీసిన సినిమాని ప్రేమలో పడ్డాను, ఐ హేట్ లవ్ అన్న సినిమాని మరి కోనసీమలో నుంచి దేశ విదేశాల్లో ఉన్న మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ కూడా ఆ సినిమాని ప్రమోట్ చేసి ఖచ్చితంగా ప్రతి కుటుంబము కోనసీమలో ఉన్న కుటుంబము ప్లస్ కోనసీమ నుండి భారతదేశంలో విస్తరించిన కోనసీమ ప్రజలందరూ కూడా ఆ సినిమాని ప్రమోట్ చేసి మరి ఆ సినిమాకు వచ్చిన లాభాల ద్వారా పేద ప్రజలకే ఆయన సేవ చేస్తానన్నాడు. కాబట్టి మనమందరం కూడా మరి ఉడతాభక్తిగా మన సేవాభావంతో ఆ సినిమాని చూసి అందులో వచ్చిన లాభం ఆయన ఖర్చు పెడతాడు. కాబట్టి ఎంతో గర్వకారణంగా సినిమాని చూడాలని కోనసీమ నుంచి వెళ్ళిన అందరి ప్రజల్ని కోనసీమ ప్రజలని నేను కోరుకుంటున్నాను. మరి రావి ఫౌండేషన్ మరి ఈ విధంగా ఇంతమందికి ఉపాధి కల్పిందంటే చాలా ఆనందం వేసింది. నా మిత్రుడు ఇక్కడే దారిలో చెప్పాడు అక్కడ ముక్కామంలో, అంటే ఖచ్చితంగా అది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చూద్దాం ఆ ఫౌండేషన్ ఏం చేస్తుందో. ఆ సినిమా అంటే కూడా నాకు ఇష్టం. మన ఏరియా ఆయన ఒక సినిమా తీసాడంటే లాభాపేక్షతో తీయలేదు, ఆయన కేవలం పేద ప్రజల సేవ కోసం తీశాడు. కాబట్టి అటువంటి ఆయన్ని మనం కలుద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి బాలాగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు